హాయ్ హలో నమస్తే అండి. నేను మీ శ్రీ పల్లవి. ఇది వచ్చేసి బ్లౌజ్ మెజర్మెంట్స్లో బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఇంకొక టిప్ అయితే ఇవాళ షేర్ చేస్తున్నానండి. ఇది బ్యాక్ సైడ్ పార్ట్ అండి. బ్యాక్ సైడ్ పార్ట్ నడుముది కొలత వచ్చేసి 15.5 వచ్చిందండి. దీంట్లో ఇలా సైడ్స్ ముడతలుగా రాకుండా ఉండాలంటే కింద పక్కన ఒక 1/2 ఇంచ్ ఇట్లా పైకి మార్కింగ్ చేసుకోవాలండి. బ్యాక్ టక్ ఉంటుంది కదా, బ్యాక్ టక్ ఇస్తాం. ఇక్కడ బ్యాక్ టక్ నుంచి ఇవతలకి ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా తీసుకుంటే బ్లౌజ్ ముడతలు రాదు, నీట్గా కూడా ఉంటుందండి సైడ్స్ జాయింట్ చేసినప్పుడు. అలాగే బ్యాక్ ఫోల్డింగ్ అనేది డైరెక్ట్ బ్లౌజ్లో చేయకుండా ఇట్లా సపరేట్ పీస్ అటాచ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్. బ్యాక్ ఫోల్డింగ్ అనేది సపరేట్గా అటాచ్ చేసుకుని బ్యాక్ పట్టి స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ పీస్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. అందరూ అయితే ఫస్టే డాట్స్ ఇస్తారండి, బ్యాక్ డాట్స్. నేనైతే ఇలా పట్టి అటాచ్ చేసిన తర్వాత ఇస్తానండి బ్యాక్ డాట్స్. ఒక్కొక్కరిది ఒక్కొక్క మెథడ్ ఉంటుంది కదా. చూడండి, బ్యాక్ పట్టి ఇట్లా స్టిచ్ చేసుకోవాలన్నమాట. కనుక ఈ టిప్ యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని టిప్స్ కోసం కామెంట్ చేయండి మన ఛానల్లో. చిన్న టిప్సే చాలామందికి తెలియక బ్లౌజులు అనేది చెడిపోతూ ఉంటాయండి. లాస్ట్ క్రఫ్ అనేది కంపల్సరీ చేయాలండి. పెద్ద కుట్టు పెట్టుకుని ఇట్లా వేసేసుకుంటే హెమ్మింగ్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుందండి. తర్వాత హెమ్మింగ్ అనేది చేసిన తర్వాత ఈ కుట్టు కూడా తీసేయాలండి. టైం సేవ్ అవుతుంది అన్నమాట. ఓకే అండి, ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ ఇంకేమైనా కావాలనుకుంటే నా ఛానల్ని ఫాలో చేయండి.